ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టినప్పటి నుంచి ఒక్క మంచి సంబంధం కూడా తగలట్లేదు. ఎక్కడ లేదు దేశముద్రులంతా నా ఆఫీస్ మీదే పడుతున్నారు. మంచి సంబంధం వచ్చేట్టు చూడండి. రండి ప్లీజ్ కమింగ్, రండి రండి. థ్యాంక్ యూ ప్లీజ్ అలా వచ్చి కూర్చోండి ప్లీజ్. చెప్పండి, ఇంతకీ ఎవరికి సంబంధం చూడాలి? నాకే. ముందు మీకు నా జీవితం గురించి చెప్పాలి. ఆడదాని జీవితం అరిటాకు లాంటి సార్. మొగుడు ముళ్ళు లాంటి వాడు. ముళ్ళు వచ్చి ఆకు మీద ఉన్నా, ఆకు వచ్చి ముళ్ళు మీద ఉన్నా ఆకే చిరిగింది. నాదే. ఆ దేవుడు ఎందుకు నాలాంటి మంచి వాళ్ళ జీవితాలు ఆడుకుంటాడు? అప్పుడప్పుడు నా జీవితంలో కూడా ఆడుకుంటాడు. ఆయన కూడా సరదా. నేను నా కష్టాలు చెప్పడానికి వచ్చానండి. నేను నా జీవితంలో చాలా మంది వల్ల మోసపోయానండి. అయినా ఒకరి వల్ల మోసపోతారు, చాలా మంది వల్ల మోసపోవడం ఏంటండి? కాస్త వివరంగా చెప్పండి. అబ్బో, అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్ లేండి. చెప్పండి చెప్పండి. అయినా నాకు పెద్దగా పని లేదు, మీరు చెప్పండి, నేను వింటాను. అది 2020 సంవత్సరం. నేను కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టాను. నా భర్త చాలా డబ్బు మనిషి అండి. కట్నం కోసం వేధించాడు, అందుకే విడిపోయాను. మళ్ళీ ఒకసారి పైకి చూడండి. అది 2021 సంవత్సరం. మళ్ళీ నేను కోటి ఆశలతో అత్తగారింట్లో అడుగు పెట్టాను. మళ్ళీ ఏమైంది? మా రోగం వచ్చింది. మా ఆయనకు పుట్టే రోగం. మళ్ళీ మోసపోయాను. నన్నేం చూస్తావు? మళ్ళీ ఒకసారి పైకి చూడు. 2022 సంవత్సరం. ఎలా చెప్పమంటారు? మళ్ళీ ఎన్నో ఆశలతో మెట్టి అడుగు పెట్టావు, అంతేనా? నా భర్త అనుమానం మనిషి. నా అందమే నాకు శత్రువు అయింది. జీవితం మళ్ళీ విడిపోయారు, అంతేనా? నిజమే. మీకు ఎలా తెలుసు? ఇది ఒక ప్రశ్న. ఆయన మీరు తెలుసు, నా దగ్గరికి వస్తారు. అవును కదా, మీరు చాలా తెలివైనలండి కదా. ఈ విషయం మాకు చెప్పండి. రోజు నువ్వు బొర్రలేదు తినేస్తుంది అనుకోండి. నాకు మంచి సంబంధం చూడాలి. ఓ షూర్, నేను ఉన్నది అందుకు. అయినా మీకు ఎటువంటి సంబంధం కావాలి? నాకు పెద్ద కోరికలు ఏం లేవు. అతనికి 1,00,000 రూపాయలు శాలరీ ఉండాలి నెలకి. ఒక కారు ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్. అతని బంధువులు మాతో ఎవ్వరు ఉండకూడదు. నన్ను ప్రేమగా చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? అసలే జీవితంలో దెబ్బతిన్నాను కదా. ఒకటిగా 3 దెబ్బలు తిన్నారు కదా. అందుకే నన్ను ప్రేమగా చూసుకోవాలి. ఇన్ని చెప్తున్నావు కదా, ఇంతకీ నీకు క్వాలిఫికేషన్ అదే, నువ్వేం చదువుతున్నా? నాకెందుకు చదువు? జీవితాన్ని చదివేసా, మనసును స్టడీ చేసా. మంచి పని చేసావులే కానీ ఇందుకు పని చేస్తావా, తిరిగి కూర్చోవేనా? నేనెందుకు పని చేస్తా? అతన్ని చాలా ప్రేమగా చూసుకుంటా. చాలా అంటే నేనేం చెప్తాను? ఇంతకీ నీ ఆర్థిక వివరాలు, అదే నీ ఆస్తి పాస్తులు ఏమన్నా చెప్పు. నేనెందుకు ఇవ్వాలి? నా దగ్గర ఏముంది? గూదా. బంగారు బొమ్మలు. నేనే స్వయంగా అత్తారికి అడుగు పెడతా. మీరు కాకపోతే నేనా పెట్టేది? మీ డిమాండ్లు చాలా టూ మచ్ గా ఉంటాయి. నీకు దగ్గర సంబంధం ఏముందబ్బా? తొందరగా చూడబ్బా. ఆగబ్బా, నీకు డిమాండ్ తగ్గట్టు ఒకటే ఒక సంబంధం ఉంది, చూస్తున్నాం. చెప్పండి, మీకు పేమెంట్ వెంటనే ఇస్తా. మంచి స్పీడ్ మీద ఉన్నారే. స్పీడ్ ఎక్కువైతే స్టోరీ మారిపోతుంది. ఇతడు కూడా మీలాగే జీవితంలో దెబ్బలు తిన్నవాడు, భార్య చేతులు దెబ్బలు తిన్నవాడు. అతని భార్య అతని ఆస్తి కోసం అతని బంధువుల్ని రాచి రంపాన పెట్టింది. పోలీస్ కేసులు పెట్టి కోర్టు చుట్టూ ఇప్పించింది. చివరికి ₹1,00,00,000 ఇచ్చి ఆమె వదిలించుకున్నారు.
అమ్మాయి కూడా అదే ప్రొఫెషన్ అంట. పెళ్లి చేసుకోవడం, డబ్బుల కోసం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. ఆ అమ్మాయి బాగుందని మా నాన్న బలైపోయాడు. ఎవరికి బెల్లం పెరిగితే 105 జనం వచ్చేస్తుంది. చివరికి పెళ్లి మీద జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఇది జరిగి 2 ఏళ్ళు అయింది. అతను ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడు. మీ ఇద్దరి జీవితంలో మోసపోయాడు కాబట్టి మీ ఇద్దరికి సరిపోతున్నాడు. ఇగో భార్య పేరు చెప్తే భయపడి చచ్చేవాడు చూడడం నిజంగా నీ అదృష్టం అనుకో. ఏది అతని ఫోటో ఒకసారి చూపించని, నేను ఇందాక సరిగ్గా చూడలే. ఇదే ఆయన ఫోటో. నచ్చితే వివరాలని నేను చెప్తాను. నచ్చలేదా? ఇతనే నా మొదటి భర్త. ఈయన ఆయనే మా ఆయన. ఆ?